నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. తెల్లదొరల పాలనలోని రాజసం ఉట్టిపడిన రాజంపేటకు నేడు కొండంత కష్టం పడింది. రాజంపేట ఇక రాజసం కోల్పోనుందా? పూర్వ వైభవం ఇక్కడ కనుమరుగు కానుందా? ఈ ప్రశ్నలు ప్రస్తుతం రాజంపేట వాసులను తీరని వేదనకు గురిచేస్తున్నాయి. ఏపీలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ కొన్ని ప్రాంతాల ప్రజలకు ఆనందాన్ని, మరికొన్ని ప్రాంతాల ప్రజలకు ఆవేదనను మిగిల్చింది. గతమెంతో ఘనకీర్తి అన్నచందంగా మారనున్న రాజంపేట భౌగోళిక పునర్విభజన పరిణామాలపై కేటీవీ స్పెషల్ ఫోకస్. రాజంపేట నిన్నటిదాకా పేరులోనే కాదు, ఈ నేల మట్టికి కూడా ఓ రాజసం ఉండేది. బ్రిటిష్ కాలం నుంచే ఇది అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా విరాజిల్లింది. అయితే ఇటీవల జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాజంపేట రాజసం కోల్పోనుంది. అంతేకాదు, ప్రస్తుతం ఈ డివిజన్ మనుగడే ప్రశ్నార్థకమైంది. 1915 నుంచి రాజంపేట డివిజన్ పరిధిలో 17 మండలాలు ఉండేవి. 4 ప్రధాన నియోజకవర్గాలకు 150 కిలోమీటర్ల దాకా ప్రాతినిధ్యం వహించేది. ఇప్పుడు 4 మండలాలకే పరిమితం కావడంతో స్థానిక ప్రజలు, నాయకులు నిరుత్సాహపడిపోతున్నారు. పునర్విభజన షాక్తో ఈ డివిజన్ ఉనికే ప్రస్తుతం ప్రమాదంలో పడింది. గతమెంతో ఘనకీర్తి అనేలా అప్పట్లోనే రాజంపేట రెవెన్యూ డివిజన్కు 60 శాఖలు అనుసంధానంగా ఉండేవి. బ్రహ్మంగారి మఠం, కాశీనాయన మండలాలతో పాటు రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు ఈ పరిధిలో ఉండేవి. అయితే వైసీపీ హయాంలో రాజంపేట కాస్త అన్నమయ్య జిల్లాగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో రాజంపేట నుండి బద్వేలు నియోజకవర్గంలోని 6 మండలాలు, మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం, రాజంపేటతో కలిపి బద్వేలు డివిజన్గా ఏర్పడ్డాయి. అనంతరం 9 మండలాలే మిగిలాయి. ఇప్పుడు రాజంపేట నియోజకవర్గంలో ఉన్న రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలిపేశారు. దీంతో ఇప్పుడు సుండుపల్లె, వీరబల్లె, రాజంపేట, నందలూరు మాత్రమే మిగిలాయి. ఇందులోని సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు మాత్రం కడప రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. మరి ఈ 4 మండలాలతోనే రెవెన్యూ డివిజన్ సాధ్యమేనా అనే అయోమయ పరిస్థితి నెలకొంది. రాజంపేట డివిజన్కు వెన్నెముక లాంటిది రైల్వే కోడూరు. ఇందులోని సిద్ధవటం, ఒంటిమిట్ట కడపకు దగ్గర. కనీసం వీటినైనా రాజంపేటలో చేర్చారా అంటే అది లేదు. ఇప్పట్లో ఈ అంశంపై స్పష్టత ఇచ్చే అవకాశం కూడా లేదు. ఇక రైల్వే కోడూరును తిరుపతిలో కలపడంతో ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. రైల్వే కోడూరులోని 5 మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్లోనే కలిపేయడంతో అదనపు సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. రైల్వే కోడూరును రెవెన్యూ డివిజన్గా మార్చలేదు. పుల్లంపేట, ఓబ్లవారిపల్లి, పెనగలూరు, చిట్వేలు ప్రజలకు రాజంపేట అనుకూలం. ప్రస్తుతం వీరు వివిధ పనులపై తిరుపతికి వెళ్లాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే. సుండుపల్లి, వీరబల్లి మండలాల ప్రజలు రాజంపేటకు రావాలంటే ఘాట్ రోడ్లో వ్యయ ప్రయాసలు ఎదుర్కోవాల్సిందే. అన్నమయ్య జిల్లా ఏర్పడిన నాటి నుండి ఈ మండలాల ప్రజలకు ఈ సమస్య ఉంది. ప్రస్తుతం కొత్త జిల్లాల పునర్విభజనతో కొన్ని కీలక సమస్యలు ఎదురవుతున్నాయి. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయ కేంద్ర బిందువుగా ఓ IAS, ఓ IPS, ఓ IFS అధికారులు ఇప్పటిదాకా విధులు నిర్వర్తించారు. నేటిదాకా 25 మంది IASలు, సబ్ కలెక్టర్లు ఇక్కడ విధుల్లో కొనసాగారు. మరి ఈ కీలక పోస్టులన్నీ ఇకపై కొనసాగుతాయా లేదా అన్న సందేహం అందరిలో నెలకొంది. పంచాయతీరాజ్, ICDS, గృహ నిర్మాణం, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయం, ఉద్యానవన శాఖల్లో సిబ్బంది పుష్కలంగా ఉంది. అంతేకాదు, ఈ శాఖలకు పక్కా భవనాలు కూడా ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ రాజంపేట రెవెన్యూ డివిజన్ని అలాగే కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.